అప్పటి నుంచి ఏమో కూడా వస్తుంది అక్కడికి పోతుంది ఎక్కడే వాళ్ళకి నమ్మకం లేనట్టుంది, వస్తుంది ఎక్కడ. ఇప్పుడు మీరు కొత్త ఇల్లు కడుతున్నారు, ఆ ఇల్లు ఆమెకు వచ్చేటట్టుగా మీరు చెప్పండి. ఇది ఎల్లవ్వ ఇల్లు, ఒక కట్టెలతోటి ఇట్లా ఒక మంచం వేసుకున్నది పాపము. ఎవరేమి నాకు చెయ్యటిండ్రు, ఎవరేం లేదు. ఇక్కడ ఆవిడ శాత కాకుండా కూడా వంట చేసుకుంటుంది. ముఖ్యంగా వాళ్ళు గత 50-60 ఏళ్ళు ఆమెకు దగ్గర 100 సంవత్సరాలు ఉంటాయి. మరి గత 70 సంవత్సరాలుగా ఈ ఇంట్లో ఉంటున్నారు, జీవనం సాధిస్తూ ఉన్నారు. మరి గతంలో అనేక ప్రభుత్వాలు వచ్చినాయి, ముఖ్యంగా ముఖ్యమంత్రులు వచ్చిండ్రు. ఇది చూడండి ఒకసారి, ఎంత ఘోరాది. ఇట్లా సైడ్ తీసుకోండి ఒకసారి. ఇల్లు ఎట్లుంది, ఒక అడవిలో ఒక చిన్న డేర్ వేసుకొని ఉన్నట్టే ఉన్నది. అంతే, గత 70 ఏళ్ళుగా ఈ గోసవాళ్ళు పడుతూ ఉన్నారు. ఇవన్నీ వాళ్ళ కుండలు చూపించిగో, ఇక్కడ ఇగో ఈ కుండలలో స్నానం చేస్తారు. అక్కడేమో బట్టలు ఉత్తుకుంటారు, అక్కడ బట్టలు ఉత్తుకుంటారు, ఈగీడ వంట చేసుకుంటారు. దీని మీద వంట చేసుకుంటారు, ఇగో ఈ కుండలలో స్నానం చేస్తారు, అక్కడ బట్టలు ఉత్తుకుంటారు. ఇంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఉందనంటే సిగ్గు తెచ్చుకోవాలా ప్రభుత్వాలు. ఏమో వస్తుంది అక్కడికి పోతుంది ఎక్కడే వాళ్ళకి నమ్మకం లేనట్టుంది, వస్తుంది ఎక్కడ. ఇప్పుడు మీరు కొత్త ఇల్లు కడుతున్నారు, ఆ ఇల్లు ఆమెకు వచ్చేటట్టుగా మీరు చెప్పండి. ఎవరేమి నాకు చెయ్యటిండ్రు, ఎవరేమి లేదు. పొలం ఉందా మీకేమన్నా? శంకర్కి ఉన్నా నాకేం బిలేదు, శంకర్కి ఉన్నా నాకు పొలం లేదు, బిలం లేదు. ఒక్కసారి ఇల్లు చూద్దాం, ఒకసారి లోపలికి వెళ్ళి ఒకసారి వస్తావా. ఇది ఎల్లవ్వ ఇల్లు, ఒక కట్టెలతోటి ఇట్లా ఒక మంచం వేసుకున్నది పాపము. ఇక్కడ ఆవిడ శాత కాకుండా కూడా వంట చేసుకుంటుంది. ఆవిడనే తినాలి, ఆవిడనే నీళ్ళు తెచ్చుకోవాలి. భర్త లేడు, కొడుకు లేడు. ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వం ఇలాంటి వాళ్ళ మీద దయ చూపించి మరి వాళ్ళకు ఇల్లు కట్టియాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఇందిరమ్మ పేరు మీద ఇస్తున్నటువంటి ఇల్లును మరి ఎల్లవ్వకు మంజూరు చేయాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను.